అభివృద్ధి వికేంద్రీకరణపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. జిల్లా యూనిట్గా తీసుకుని డెవలప్ చేయాలని నిర్ణయించింది. స్థానికంగా ఉన్న వనరులు అవసరాలను బట్టి ప్రోగ్రామ్స్ అమలు చేయడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. గత ప్రభుత్వంలో లాగా కొన్ని జిల్లాలే అభివృద్ధి చెందాయన్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తుంది రేవంత్ సర్కార్. జిల్లాలో స్థానిక అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది సర్కార్. ఇందుకోసం నిధులు కేటాయించనుంది. ఏ జిల్లాకు ఆ జిల్లాను యూనిట్గా తీసుకుని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టనుంది. అనుకూలతను బట్టి ప్రాజెక్టులు, పరిశ్రమలు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలనుకుంటుంది సర్కార్. ఇందుకోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ల నుంచి ప్రపోజల్స్ తీసుకోనుంది. అదే టైంలో రాష్ట్రమంతా సమాంతరంగా అభివృద్ధి చెందుతుందని అంటోంది ప్రభుత్వం. జిల్లాలో గత సర్కార్ ఇప్పటి వరకు ఏమేం చేసిందనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సేకరిస్తుంది. కొత్త జిల్లాల పేరుతో హడావిడి చేసి ఆయా జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు తప్ప కనీస సౌకర్యాలు కూడా గత సర్కార్ కల్పించలేదనేది ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొన్ని జిల్లాల్లో అసలు ఉపాధి అవకాశాలు లేవని, నీటి వనరులు ఉన్నా వాడుకోలేని పరిస్థితులు కల్పించారని అంటున్నారు ప్రస్తుత ప్రజాప్రతినిధులు. ఉన్నత విద్యా కాలేజీలు, రోడ్ల వంటి ముఖ్యమైనవి కూడా లేవని చెప్తున్నారు. వీటిని పరిష్కరించడంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్లో ఎమ్మెల్యేలు లేవనెత్తే సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని భావిస్తుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారి వారి జిల్లాలకు, నియోజకవర్గాలకు అవసరమైన డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం సాధారణంగా సీఎంకు వినతి పత్రాలు ఇస్తుంటారు. ఒకే జిల్లాలో ఒకే అంశానికి సంబంధించి మంత్రి, ఎమ్మెల్యే, స్థానిక లీడర్లు విన్నవించుకోవటం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే జిల్లాల వారీగా ఆయా ప్రాంతాల్లో ఏం చేయాలనే దానిపై ఒక ప్లాన్ ని ముందే తీసుకుంటే ఎలా ఉంటుందని ఉన్నతాధికారుల దగ్గర ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి 4.5 ఏళ్లు టైం ఉందని, ఇప్పుడే ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని ముందుకు వెళ్లాలని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. దీంతో ఏ జిల్లాకు ఆ జిల్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అద్భుతంగా అమలు చేసుకునే వీలుంటుందని సీఎం అభిప్రాయపడుతున్నారు. కేవలం ప్రజాప్రతినిధుల సిఫార్సులే కాకుండా జిల్లా లెవెల్లో కలెక్టర్ల నుంచి కూడా ఆయా జిల్లాలకు ఏం అవసరం అనే దానిపై ప్రపోజల్స్ తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు. పక్కా ప్లాన్ తో వెళ్తే జిల్లా యూనిట్ గా చేపట్టే డెవలప్మెంట్ కార్యక్రమాలకు నిధులకు డోకా కూడా ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అప్పుడప్పుడు జిల్లాలకు వెళ్లినప్పుడు సీఎం హామీలు ఇవ్వడం లేదా స్థానిక ఎమ్మెల్యే ఏదైనా కోరితే దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అయితే దానికి కావలసిన నిధులను స్పెషల్ ఫండ్స్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఇంకో ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. దీనికి బదులు ముందే ఒక ప్రణాళిక రెడీ చేసుకుంటే బడ్జెట్ లో నిధులను కేటాయించుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు ప్రభుత్వ పెద్దలు. ఇక ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫండ్స్ కేటాయిస్తుంది. ఏడాదికి 5 కోట్ల చొప్పున గత ప్రభుత్వం పద్దు చూపింది. ఈ నిధులకు తోడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా మరిన్ని నిధులు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. సీఎం జిల్లాలో, డిప్యూటీ సీఎం జిల్లాలో ఫలానా మంత్రి ఇలాఖాలో మాత్రమే అభివృద్ధి జరిగిందన్న విమర్శలు రాకుండా అన్ని జిల్లాల్లో డెవలప్మెంట్ కనిపించేలా కార్యాచరణను సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కేవలం సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకే ఎక్కువ నిధులు వెళ్లాయనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి ఫలాలు అందేలా ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.